క్లోపా భార్య అయిన మరియా. క్లోపా భార్య, ఈ క్లోపా అనేటువంటి వ్యక్తి ఎమ్మాయి మార్గములో ప్రభు ప్రయాణం చేస్తున్నప్పుడు కలిసిన వ్యక్తులలో ఒకడుగా వాక్యం సెలవిస్తుంది. అనగా ఈ ఈ ఈ క్లోపా అనేటువంటి వ్యక్తి ప్రభువుతో బంధం కలిగిన వాడని పండితులు, ఆ ఎమ్మాయి మార్గములో నడిచిన వాడని బైబిల్ గండ పండితులు తెలియచేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఆమె భర్తేమో ప్రభువుతో నడిచిన అనుభవం ఉంది, ఆమెమో ప్రభు తల్లితో స్నేహం, ప్రభు సిలువ చెంత నిలిచినటువంటి ఒక స్త్రీగా 3 సందర్భాలలో ఆమె పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. యోహాను సువార్తికుడు మాత్రం క్లోపా భార్య అయిన మరియా అని వ్రాస్తే, లూకా సువార్తికుడు మరియు మార్కు సువార్తికుడు వేరొక మరియా అని ఆమెను గురించి రాశారు. వేరొక మరియా అని వ్రాశారు. ఈమె ఎక్కడ ఏమీ బోధ చేయలా, మాట్లాడలా, ఈమె యాక్టివిటీ బైబిల్లో ఎక్కడా లేదు. సో షీఈస్ ద సైలెంట్ ఫాలోవర్. చెప్పండి, సైలెంట్ ఫాలోవర్ అంటే మౌనంగా వెంబడిస్తూనే ఉంటుంది, మౌనంగా గుంపులో చేరి ఆరాధిస్తూ ఉంటుంది. ఒక పూట ఆమెకి మైక్ ఎక్కిపోయినా అలగదు, పాట ఎక్కిపోయినా అలగదు, ప్రైజ్ లార్డ్ చెప్పకపోయినా అలగదు. నేను నా ప్రభు కోసం వచ్చా, నన్ను ఎవరు పట్టించుకున్నా పర్వాలేదు, పట్టించుకోకపోయినా పర్వాలేదు, నన్ను ఎవరు తృణీకరించినా పర్వాలేదు, ప్రభు గుంపులో నేను ఉంటా. ఎవరి గుంపులో? నన్ను గమనించిన గుంపులో నేనెందుకు ఉంటా? నాకేం గతి? ఆడ నాకు పోగానే మైక్ ఇస్తారు, ఆడ నాకు పోగానే కుర్చీ ఇస్తారు, ఆడ నాకు పోగానే ప్రాధాన్యతనిస్తారు, ఆడ నాకు పెద్దరికాలు ఇస్తారు. క్లోపా భార్య ఇదిగో సిలువ చెంత నిలిచిన స్త్రీలలో ఉంది, సమాధిలో పెడుతున్నప్పుడు ఆ స్త్రీల గుంపుతో ఉంది, పునరుత్థానుడైన యేసయ్యను దర్శించిన స్త్రీలలో కూడా ఈమె ఉంది. చాలా మేజర్ సంఘటనలలో ఆమె అక్కడ ఉంది. ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడలా. ఈరోజు మీతో ప్రోత్సాహకరంగా చెబుతున్న మాట ఏంటంటే, నీకు ఒక గుర్తింపు, ఒక ప్రత్యేకత, ఒక పొగడత ఏమీ ఆశించకుండా మౌనంగా పరిశుద్ధుల గుంపుతో కలిసి ఉండు, నీకు రావలసిన ఆశీర్వాదాలు నీకు వస్తాయి. హల్లెలూయా. గుర్తింపులు ఆశించకుండా, ప్రత్యేకతలు ఆశించకుండా మౌనంగా వెంబడించిన నిరీక్షణ, అంటే ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నాకు ఫలితం ఇస్తాడన్న నిరీక్షణ కలిగిన స్త్రీ ఈమె. హల్లెలూయా. అందుకే ఎ విమెన్ ఆఫ్ హోప్ అన్నారు ఆమెని.